మన అమ్మమ్మలు, నానమ్మల కాలంలో చేసేటువంటి ఈ మినప పచ్చడికున్న క్రేజ్ అంతా ఇంత కాదండి. అన్నంలోకైనా, దోసలోకైనా ఎంత బావుంటదంటే అసలు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారనమాట. సో ఇది ప్రాసెస్ ఎలాగో నేనైతే చెప్తాను. ఇది కొంచెం కష్టంగా అనిపించే వాళ్ళకి వేరే పద్ధతి కూడా నేనైతే చెప్తాను ఈ వీడియోలో. ఫస్ట్ ఒక టీ గ్లాస్ అంత మినపప్పు, నల్ల మినపప్పు ఉంటాయి కదా, పొట్టుతో పాటు ఉంటాయి, అవి తీసుకోవాలి. ఎప్పుడైనా సరే ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ ఇలా టిఫిన్స్ వేసుకునేటప్పుడు కూడా అవే వాడుకోండి. వాటిని కలబెడుతూ ఉండాలన్నమాట మాడిపోకుండా. తర్వాత కొంచెం వేగాక ధనియాలు, జీలకర్ర తీసుకోవాలి. ఒక్కొక్క టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. తర్వాత వాటిని కూడా వెచ్చబడేంత వరకు ఉంచాలి. ఇక్కడ మీరు చూసుకుంటే కలర్ అనేది చేంజ్ అయింది కదా మినపప్పుకి. ఇప్పుడు వాటిని సపరేట్గా గిన్నెలు తీసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి కొన్ని మిరపకాయలు అంటే ఒక 10 లేదంటే కొంచెం మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఒక 15 కూడా వేసుకోవాలి. ఇవి మరీ నల్లగా కాకుండా కొంచెం నలుపు ఎరుపు మిక్సింగ్ కలర్లో వచ్చేంత వరకు వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం చింతపండు అంటే ఒక గోలికాయ ఉంటుంది కదా, దానికంటే కొంచెం పెద్దది ఉంటుంది కదా, పెద్ద గోలికాయ అంత చింతపండు తీసుకొని వేడి నీటిలో కొంచెం సేపు వెచ్చబడనివ్వాలి. తర్వాత ఇవన్నీ కూడా పక్కన పెట్టుకొని రోట్లో ఫస్ట్ మినువులు ఏవైతే ఉంటాయో అవి వేసుకోవాలి. ఇలా దంచడం కష్టం అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే మిక్సీ పట్టేసుకోండి, సరిపోతుంది. కొంచెం ఇదంటే దంచుకొని తినడం ఆ పాతకాలంలో అలవాటు అనమాట. ఆ టేస్ట్ కూడా అలానే ఉంటుంది. ఆ మినపప్పు కొంచెం మెదిగిన తర్వాత ఎండుమిరపకాయలు ఏవైతే ఉన్నాయో అవి చల్లారి ఉంటాయి అన్నమాట అప్పటికే. సో అవి కూడా వేసుకొని దంచుకోవాలి. సో ఎండుమిరపకాయలు ఏంటంటే బాగా నలిగిపోతాయి, ఎందుకంటే అవి ఆల్రెడీ ఏగున్నాయి కాబట్టి నూనెలో ఈజీగా నలిగిపోతాయి. ఇప్పుడు మనం ఏదైతే చింతపండు కొంచెం నానబెట్టుకున్నామో వేడి నీళ్ళల్లో, సో అది వేసుకోవాలన్నమాట. అది కూడా వేసుకొని కొంచెం సేపటి వరకు అయితే దంచుకోవాలన్నమాట. సో చింతపండు కూడా బాగా నలిగే వరకు దంచుకుంటే ఆ టేస్ట్ అనేది, ఆ కారము పులుపు రెండు కూడా చక్కగా కలిసినాయి అనుకోండి మినపప్పుకి, టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. సో ఇప్పుడు రాళ్ళుప్పు ఉంటే అది వేసుకోండి, లేదంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు అనమాట. సో కొంచెం రాళ్ళుప్పు వేసుకొని సరిపడా కొంచెమే వేసుకోండి. తర్వాత కావాలి అంటే టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు. లేదు ముందే కొంచెం ఎక్కువ వేసుకుంటే తర్వాత మళ్ళీ తీయడానికి కష్టం అవుతుంది. ఇప్పుడు బెల్లం పొడి మీరు గడ్డైనా వేసుకోవచ్చు. నా దగ్గర పొడి ఉంది కాబట్టి నేనైతే పొడిలాగా వేసుకున్నాను అనమాట. ఇది కూడా బాగా దంచుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా, సో ఒక 5 లేదంటే ఒక 10 లోపు వేసుకోవాలి మనం తీసుకున్న క్వాంటిటీకి. సో వాటిని కూడా కొంచెం నలిగే వరకు దంచుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా మనకి ఏదైతే వాటర్ ఉన్నాయో మనం వేడి చేసుకున్నాం కదా చింతపండు, అవి కొద్దిగా వేసుకొని గెరిటితోటి మొత్తం కలుపుకోవాలి. లేదంటే మనం ముందంతా దంచుకోవడం వల్ల ఆ రోలుకి అతుక్కొని ఉంటుంది కదా, సో దానివల్ల ఏంటంటే మొత్తానికి కలవదన్నమాట, ఇబ్బందిగా ఉంటుంది. సో ఇప్పుడు ఆ వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకొని ఫైనల్గా చివరిగా ఉల్లిపాయ ఉంటుంది కదా, ఉల్లిపాయ కూడా వేసుకొని చక్కగా దంచుకోవాలి. ఇప్పుడు మొత్తంగా ఏవైతే నీళ్ళు ఉన్నాయో అవి కంప్లీట్గా దానిలో పోసేసుకోవాలన్నమాట. ఉల్లిపాయ మరీ మెత్తగా దంచేయకండి, మనం తినేటప్పుడు తగిలితే ఆ పులుపుకి, ఆ కారంకి, ఆ మినపప్పు అంతా అంటుకొని చాలా టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు మొత్తం శుభ్రంగా కలుపుకున్న తర్వాత ఫస్ట్ రోకలకు ఉన్నది తీసేయాలి, ఎందుకంటే రోకలు మనం పక్కన పెడతాం కాబట్టి. సో ఇప్పుడు తర్వాత ఆ పచ్చడిని అంతా తీసేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. ఇందులో మీరు తాలింపు కానీ ఎక్స్ట్రాగా ఏమీ యాడ్ చేయని అవసరం లేదు. జస్ట్ కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుంటే సరిపోతుంది. మనం తీసుకున్న క్వాంటిటీకి ఆ ఉల్లిపాయ కానీ లేదంటే ఎండుమిరపకాయలు కానీ చక్కగా సరిపోయినాయి అన్నమాట. ఇది అన్నంలో కానీ లేకపోతే దోశలో కానీ చాలా బాగుంటుంది. మేమైతే ఎక్కువగా దోశలోకే తింటూ ఉంటాం అనమాట. నా ఫేవరెట్ అయితే ఈ మినప్పచ్చడి విత్ దోశ. ఆ మినుములు పలుకులుగా తగులుతూ, అది కాక మనకి పుల్లగా కారంగా, అలాగే ఉల్లిపాయ వెల్లుల్లి ఈ ఫ్లేవర్స్ తగిలేటప్పటికి అసలు టేస్ట్ ఎంత బాగుంటుందంటే మళ్ళీ ఇంకోసారి డెఫినెట్గా ట్రై చేస్తారు. సో వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను.